ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: రెవెన్యూ తీరు మారవలసిందే, సీఎం చంద్రబాబు. అమరావతిలో తెలుగు అధ్యయన కేంద్రం. నరేంద్రుడి జైత్రయాత్ర. నేడు ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం. అమెరికా భారత్ మళ్లీ వాణిజ్య చర్చలు. జనవరి 2 కల్లా 2 క్వాంటం కంప్యూటర్లు. ఓజోన్ పొర క్షీణత మానవ మనుగడకు ప్రమాదం. గర్భధారణ, ఆటో ఇమ్యూన్ పరిస్థితులు, అపోహలపై వాసవ్య నరసింహంలో జరిగిన 1336వ ఆరోగ్య సదస్సు. ఈరోజు వార్తలను చూద్దాం. రెవెన్యూ తీరు మారవలసిందే. ప్రజాసేవలను అందించడంలో రెవెన్యూ శాఖ తీరు ఎంతకు మారడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఈ శాఖపై 70% అసంతృప్తి కనబడుతోందని తెలిపారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం జరిగిన 2వ రోజు జిల్లా కలెక్టర్ల సదస్సులో రియల్ టైమ్ గవర్నెన్స్, మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పనితీరులను సీఎం చంద్రబాబు సమీక్షించారు. మార్కెట్లో వస్తువు రేటింగ్ను చూసుకుని వినియోగదారులు కొంటున్నారు. ఇదే విధంగా ప్రభుత్వ సేవలకు కూడా ఎందుకు రేటింగ్ ఇవ్వకూడదని సీఎం వ్యాఖ్యానించారు. ప్రభుత్వ సేవలపై ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తూ రేటింగ్ ఇస్తామని స్పష్టీకరించారు. కేంద్రం అధికారులకు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారికే పదోన్నతులు కల్పిస్తోందని, అదే విధానంలో రాష్ట్రంలోనూ అమలు చేస్తామని తెలిపారు. కీలక శాఖల్లో నియామకాలకు ఐటీలో నైపుణ్యం కలిగిన వారికే ప్రాధాన్యం ఇస్తామని అన్నారు. ప్రజా సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఎవరైనా సమస్యపై దరఖాస్తు చేసుకుంటే కలెక్టర్లు వారి నుంచి సెక్రటరీలు రిపోర్టులు అడుగుతున్నారని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. ఆర్టీజీఎస్లో ప్రభుత్వ సమాచారం అంతా నిక్షిప్తమై ఉన్నప్పుడు మళ్ళీ కింది నుంచి రిపోర్టులు కోరడం ఎందుకు? దానివల్ల కాలయాపన తప్పించి ఉపయోగం ఏముంది అంటూ రెవెన్యూ శాఖపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి కల్లా 2 క్వాంటం కంప్యూటర్లు. అమరావతి క్వాంటం వ్యాలీలో ప్రముఖ ఐబీఎం సంస్థ వచ్చే జనవరి కల్లా 2 క్వాంటం కంప్యూటర్లను ఏర్పాటు చేయనుందని, 2027 నాటికి మరో 3 కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకొస్తుందని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల కార్యదర్శి కాటంనేని భాస్కర్ తెలిపారు. 2030 నాటికల్లా అమరావతి క్వాంటం వ్యాలీ నుంచి ఏటా 5,000 కోట్ల మేర క్వాంటం హార్డ్వేర్ ఎగుమతులు సాధించడమే తమ లక్ష్యమన్నారు. 1000 కోట్ల ప్రోత్సాహకాలతో క్వాంటం వ్యాలీలో 100 స్టార్టప్లు ఏర్పాటు చేస్తామన్నారు. క్వాంటం వ్యాలీ రాకతో రాష్ట్రంలో నిర్మాణాత్మక మార్పులు చోటు చేసుకుంటాయని అన్నారు. జిల్లాలో క్వాంటం కంప్యూటింగ్ రాయబారులు కలెక్టర్లే అన్నారు. క్వాంటం వ్యాలీ భవనాల నమూనాలపై సదస్సులో కలెక్టర్ల అభిప్రాయాలను సీఎం కోరారు. నరేంద్రుడి జైత్రయాత్ర. దేశ రాజకీయాల్లో ఆయన్ను కోట్లాది మంది తమ ఆరాధ్య దేవతగా పూజిస్తారు. ఆయన దేశభక్తికి తిరుగులేదని, కుటుంబంతో సహా సర్వస్వాన్ని త్యాగం చేసి దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని వారు భావిస్తుంటారు. అదే సమయంలో ఆయన దేశంలో ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారని, విద్వేష భావాలు రెచ్చగొడతారని, అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకుని దేశాన్ని వెనక్కి నడిపిస్తారని మరికొంతమంది తీవ్రంగా విమర్శిస్తుంటారు. ఆయన ఎవరో కాదు, 13 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసి తరువాత గత 11 సంవత్సరాలుగా దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్న నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. దేశ రాజకీయాలపైనే కాదు, ప్రజల మనోభావాలపైన ఆయన ప్రభావం ఎక్కువే. నేడు మోదీ తన 75 ఏళ్లు పూర్తి చేసుకుని 76వ పడిలో అడుగుపెట్టారు. గుజరాత్లోని వాద్నగర్లో 1950లో పుట్టి బాల్యంలోనే తండ్రితో పాటు ఛాయ్ అమ్మిన మోదీ 8 ఏళ్ల వయసులో ఆర్ఎస్ఎస్లో చేరారు. దాదాపు 15 ఏళ్ల పాటు సంఘ్లో వివిధ బాధ్యతలు చేపట్టారు. 1987లో బీజేపీ గుజరాత్ యూనిట్ సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. గుజరాత్లో పార్టీని ఆయన సంస్థాగతంగా బలోపేతం చేయడం వల్ల అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలలో బీజేపీ అత్యధిక సీట్లు సాధించింది. ఆ తరువాత అద్వానీ గుజరాత్లోని సోమనాథ్ నుంచి చేపట్టిన
రథయాత్రను సక్సెస్ చేయడంలో మోదీ పాత్ర కీలకం. అప్పుడే ఆయనపై జాతీయ నాయకుల దృష్టి పడింది. మురళీ మనోహర్ జోషి కన్యాకుమారి నుంచి శ్రీనగర్ వరకు చేపట్టిన ఏక్తా యాత్రను నిర్వహించే బాధ్యతను మోదీకి అప్పగించారు. దీంతో గుజరాత్లో కూడా ఓ ప్రధాన నాయకుడిగా మోదీ గుర్తింపు పొందారు. అంచెలంచెలుగా పార్టీలో ఎదుగుతూ వచ్చారు. గుజరాత్ రాజకీయాల్లో శంకర్ సింగ్ వాఘేలా, కేశుభాయ్ పటేల్ మధ్య ఘర్షణలు తీవ్రతరం కావడంతో వాజ్పేయి స్వయంగా ఫోన్ చేసి మోదీకి గుజరాత్ సీఎంగా పట్టం కట్టారు. సీఎంగా మోదీ ఒక సమర్థుడైన పరిపాలకుడిగా వ్యవహరించి గుజరాత్ నమూనాను ప్రపంచానికి పరిచయం చేశారు. గుజరాత్ను తాను పాలించిన 13 ఏళ్లలో బలమైన పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థగా మార్చారు. బీజేపీలో వాజ్పేయి, అద్వానీ తరువాత అతి వేగంగా గుర్తింపు పొందిన నాయకుడైన మోదీ తాను సీఎంగా ఉండగానే పార్టీకి జాతీయ స్థాయిలో స్టార్ క్యాంపెయినర్గా ప్రచారం చేశారు. వాజ్పేయి తర్వాత అద్వానీకి 10 సంవత్సరాలు పార్టీని నిర్వహించే అవకాశం వచ్చినప్పటికీ బీజేపీని అధికారంలోకి తీసుకురాలేకపోవడంతో 2013లో మోదీని ప్రధాని అభ్యర్థిగా పార్టీ రంగంలోకి దింపింది. 2014లో దేశమంతటా మోదీ ప్రభంజనం వీయడంతో మొట్టమొదటిసారి బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అమెరికా భారత్ మళ్లీ వాణిజ్య చర్చలు. భారత్తో అమెరికా వాణిజ్య ఒప్పందంపై చర్చలు మళ్లీ మొదలయ్యాయి. సోమవారమే భారత్కు చేరుకున్న అమెరికా ప్రభుత్వ ప్రతినిధులు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై మంగళవారం చర్చలు ప్రారంభించారు. తమ సరుకులకు గేట్లు బార్లా తెరవాలని, రష్యా నుంచి చమురు కొనొద్దనే డిమాండ్లతో భారత్పై అమెరికా 50% సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఆయా అంశాలు తేలే వరకు భారత్తో వాణిజ్య చర్చలు ఉండవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ క్రమంలో గత నెల 25 నుంచి జరగవలసిన 6వ దశ చర్చలు నిలిచిపోయాయి. అడ్డగోలు సుంకాల ఒత్తిడికి భారత్ తలొగ్గకపోవడం, సుంకాల ప్రభావం పడిన ఉత్పత్తులను విక్రయించుకునేందుకు కొత్త మార్కెట్లపై దృష్టి సారించిన నేపథ్యంలో అమెరికా కాస్త వెనక్కి తగ్గింది. ఈ క్రమంలోనే చర్చలు పునఃప్రారంభమయ్యాయి. అమరావతిలో తెలుగు అధ్యయన కేంద్రం. భాష, జాతిపై అభిమానం ఉన్న వ్యక్తి ఎన్టీఆర్. ఆయన స్మారకార్థం అమరావతిలో తెలుగు అధ్యయన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మైసూర్లో ఉన్న తెలుగు అధ్యయన కేంద్రాన్ని తాత్కాలికంగా నెల్లూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్లో ఏర్పాటు చేశారని, వెంకయ్యనాయుడు అనుమతిస్తే దాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తామని అన్నారు. 1984 ఆగస్టు సంక్షోభానికి అక్షర రూపం ఇస్తూ రూపొందించిన సజీవ చరిత్ర 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం పుస్తకావిష్కరణ కృష్ణా జిల్లా పోరంకిలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ సరిగ్గా 41 ఏళ్ల కిందట జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటే ప్రజాబలం ఎంత గొప్పదో అర్థమవుతుంది. దేశ రాజకీయాల్లో 1983 ఓ సంచలనమైతే 1984 ఆగస్టు సంక్షోభం ప్రజాస్వామ్యంలో వర్తమానానికి, భవిష్యత్తుకు ఓ సందేశంగా నిలిచిపోతుంది. అధికారంలోకి వచ్చిన నెలల్లోనే 1984 ఆగస్టులో నాటి కాంగ్రెస్ చేసిన కుట్రలతో ఎన్టీఆర్ పదవి కోల్పోవలసి వచ్చింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి 1984 వరకు 37 సంవత్సరాలలో కాంగ్రెస్ 26 ప్రభుత్వాలను పడగొడితే ఒక్కరూ తిరిగి గద్దెనెక్కిన దాఖలాలు లేవు. ఎన్టీఆర్ ఒక్కరే ప్రజా పోరాటంతో మళ్లీ గద్దెనెక్కారు. ఆ సమయంలో ఎన్టీఆర్ వైపు ఉన్న 161 మంది ఎమ్మెల్యేలను రక్షించుకోవటం చాలా కీలకంగా మారింది. ఆనాడు కర్ణాటకలోని రామకృష్ణ హెగ్డే ప్రభుత్వం అండగా నిలిచింది. నాడు ప్రతిపక్ష పార్టీలన్నీ ఎన్టీఆర్కు మద్దతుగా నిలిచాయి. దీంతో 1984 సెప్టెంబర్ 16న ఎన్టీఆర్ గద్దెనెక్కారని వివరించారు. ఓజోన్ పొర క్షీణత మానవ మనుగడకు ప్రమాదం. ఏ ఇతర గ్రహాలకు లేని ప్రత్యేకత భూమికి ఓజోన్ పొర ఉండటం. జీవం మనుగడకు ఇదే ప్రాణమని గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ జి నియంత పేర్కొన్నారు. అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవం సందర్భంగా ఆయన నాస్తిక కేంద్రంలో మాట్లాడుతూ గత 100 సంవత్సరాలుగా మానవ తప్పిదాలు ఓజోన్ పొర క్షీణతకు దారితీశాయని,
ఫలితంగా సూర్యరశ్మి అధిక మొత్తంలో భూమికి చేరి గ్లోబల్ వార్మింగ్కి, క్లైమేట్ చేంజ్కి దోహదపడిందని అన్నారు. ఇది అధిక వేడికి, వర్షాలకు, క్లౌడ్ బర్స్ట్లకు దారితీస్తోందని పేర్కొన్నారు. మానవ జీవితం దుర్భరంగా మారుతోందని గ్రహించాలని నియంత హెచ్చరించారు. గత 30 సంవత్సరాలుగా ఐక్యరాజ్యసమితి పెరిగిపోతున్న గ్రీన్ హౌస్ గ్యాసుల కట్టడికి, పర్యావరణ సమతుల్యతకి ఎనలేని కృషి చేస్తోందన్నారు. ఈ సందర్భంగా నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు వాతావరణ ప్రభావంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. విజయవాడ ఇన్నర్వీల్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రీమతి శ్రీగంగా, పూర్వపు చైర్మన్ శ్రీమతి రష్మి, మాజీ ప్రిన్సిపాల్ శ్రీ దిలీప్ తదితరులు సహాయ సహకారాలు అందించారు. నగర ప్రాశస్త్యాన్ని చాటేలా విజయవాడ ఉత్సవ్. బెజవాడ సాహిత్య నిధి, కళాకారులకు కేంద్రం, చారిత్రక ఘట్టాలకు పుట్టినిల్లు. రాజుల కాలం నుంచి స్వాతంత్ర్య సంగ్రామం వరకు విజయవాడ నగర ప్రాశస్త్యాన్ని చాటేలా విజయవాడ ఉత్సవ్ను నిర్వహించాలని ప్రజాప్రతినిధులు తీర్మానించారు. నగరంలో 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే విజయవాడ ఉత్సవ్ సన్నాహక కమిటీ సమావేశం విజయవాడలోని ప్రైవేట్ హోటల్లో మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, తంగిరాల సౌమ్య, శ్రీరామ్ రాజగోపాల్, వసంత వెంకట కృష్ణప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, కామినేని శ్రీనివాస్, బోడే ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గర్భధారణ, ఆటో ఇమ్యూన్ పరిస్థితులు, అపోహలు. రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, థైరాయిడ్, మల్టిపుల్ స్క్లెరోసిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధుల విషయంలో మహిళలు గర్భధారణ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సరైన అవగాహన అవసరమని ప్రముఖ రుమటాలజిస్ట్ డాక్టర్ యోగితా చెన్నుపాటి పేర్కొన్నారు. వాసవ్య నరసింహంలో డాక్టర్ సమరం అధ్యక్షతన మంగళవారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని గర్భధారణ, ఆటో ఇమ్యూన్ పరిస్థితులు, అపోహలు, నిజాలు, సంరక్షణ అనే అంశంపై సవివరంగా ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ ఆటో ఇమ్యూన్ పరిస్థితులు ఉన్న మహిళల గర్భధారణ విషయంలో అనేక అపోహలు, భయాలు ఉన్నాయన్నారు. ఈ వ్యాధులు ఉన్నవాళ్ళు గర్భం ధరించలేరని, ఒకవేళ గర్భం దాలిస్తే పుట్టబోయే సంతానానికి కూడా ఆ వ్యాధులు సంక్రమిస్తాయని, ఆ వ్యాధులకు వాడే మందుల వల్ల బిడ్డకు హాని కలుగుతుందని, గర్భధారణ సమయంలో ఈ వ్యాధులకు చికిత్స ఆపేయాలని అపోహలు పడుతుంటారన్నారు. కానీ వాస్తవానికి సరైన వైద్యుల పర్యవేక్షణలో ఆటో ఇమ్యూన్ సమస్యలు కలిగిన మహిళలు కూడా గర్భం దాల్చవచ్చునన్నారు. జెనెటిక్గా వచ్చే వ్యాధులు తప్ప ఇతర వ్యాధులు బిడ్డకు కలగవన్నారు. ఈ సమస్యలకు వాడే మందులు అన్నీ బిడ్డకు సురక్షితమేనని, కొన్ని మాత్రం మార్పు చేసుకుంటే సరిపోతుందన్నారు. గర్భధారణ సమయంలో వ్యాధి నియంత్రణలో ఉండటం తల్లి, బిడ్డ ఇరువురికి సురక్షితమని అన్నారు. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ పరిస్థితి ఉన్న మహిళ గర్భం ప్లాన్ చేసుకునే ముందు రుమటాలజిస్ట్, గైనకాలజిస్టుల సలహా పాటించాలన్నారు. డాక్టర్ పర్యవేక్షణలో చికిత్సతో పాటు ఆహారం, విశ్రాంతి, మానసిక ప్రశాంతతపై దృష్టి పెట్టడం ఎంతో అవసరమన్నారు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా తల్లికి వైద్య పర్యవేక్షణ తప్పనిసరి అన్నారు. సభికులు అడిగిన పలు ప్రశ్నలకు ఆమె సందేహ నివృత్తి చేశారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. పేదింటికి కూటమి వరం, ఒక్కో ఇంటికి 2.5 లక్షల రాయితీ, పేదల ఇళ్ల యూనిట్ వ్యయం పెంపు, గత ప్రభుత్వంలో కంటే 1.10 లక్షల అదనపు సబ్సిడీ, 16,000 మంది విదేశీయులను తిప్పి పంపే యోచన. దేశంలోకి అక్రమంగా వచ్చిన 16,000 మంది విదేశీయులను తిప్పి పంపించడానికి కేంద్రం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. అక్రమంగా రావడంతో పాటు నేరాలు కూడా చేశారని, ప్రస్తుతం దేశంలోని పలుచోట్ల వీరు నిర్బంధంలో ఉన్నారని సమాచారం. భూమికి దగ్గరలో బుల్లి చందమామ. పుడమికి సమీపంలో ఒక చిన్నపాటి చందమామను శాస్త్రవేత్తలు గుర్తించారు. నిజానికి ఇదొక గ్రహశకలం. దీనికి 2025 PN7 అని పేరు పెట్టారు. ఇది సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తోంది, అయితే భూమికి దగ్గరగా ఉంది. ఈ అంతరిక్ష శిలకు కూడా సూర్యుడిని చుట్టి రావడానికి ఏడాది సమయం పడుతోంది. ప్రీ క్వార్టర్స్లో సింధు
భారత స్టార్ షట్లర్ పి సింధు మొదటి రౌండ్ అడ్డంకిని అధిగమించింది. చైనా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 750 టోర్నీలో సింధు శుభారంభం చేసింది. నేడు యుఏఈతో పాకిస్తాన్ పోరు, గెలిస్తేనే సూపర్ 4కు. ఆసియా కప్ టీ20 టోర్నీలో గత మ్యాచ్లో భారత్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్ బుధవారం కీలక పోరుకు సిద్ధమైంది. ఆఫ్ఘాన్ పోరాడిన బంగ్లాదేశ్దే విజయం. ఆసియా కప్ టీ20 టోర్నీలో గ్రూప్ ఏ నుంచి ఇప్పటికే భారత్ సూపర్ 4 చేరింది. బుధవారం జరిగే పాకిస్తాన్ యుఏఈ మ్యాచ్తో రెండో బెర్త్ కూడా ఖరారైపోతుంది. కానీ గ్రూప్ బిలో మాత్రం ఉత్కంఠ తప్పట్లేదు. 3 ఓటములతో హాంకాంగ్ నిష్క్రమించగా శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ జట్లలో దేనికి సూపర్ 4 బెర్త్ ఖరారవలేదు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.